కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు తగిన సమయం ఇస్తామన్నారు నిజామాబాద్ అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ. హామీల అమలు విషయంలో ఎటువంటి ఆటంకాలు చూపకుండా ప్రజలకు సుపరిపాలన అందించాలంటున్న బీజేపీ ఎమ్మెల్యే సూర్యనారాయణతో మా ప్రతినిధి రాజశేఖరాచారి ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే సంబంధించిన ధన్పాల్ సూర్యనారాయణ మనతో పాటు ఉన్నారు. వారిని తెలుస్తున్న అసెంబ్లీ సమావేశాలు కాదైన సందర్భంలో సార్ చెప్పండి, అసెంబ్లీ సమావేశాలు పాల్గొనబోతున్నారు రేపటి నుంచి. ఎటువంటి అంశాలతో మీరు అసెంబ్లీలో పోరాడబోతున్నారు? అర్బన్లో ఉన్న సమస్యలు పూర్తిగా నిజామాబాద్ అర్బన్లో మొత్తము సమస్యల వలయమే. ముఖ్యంగా ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, విద్యా, వైద్యం, ఆవాస్ యోజన కింద ఇళ్ళు, ముఖ్యంగా వీటిపైన మేము, ఎందుకంటే ఇది అర్బను, దానిపైన ప్రత్యేకమైన దృష్టి పెడతాం. మరియు దాంతోపాటు కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీలు పక్కా అమలు కావాలని, ఏవైతే 2 అమలు చేసిండ్రో, ఫ్రీ బస్సు కానీ, ఆ తర్వాత 10 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్, ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు పైన మోడీ గారు ఫోటో లేకపోవడం అనేది మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. అసెంబ్లీలో మేము దానికి ప్రశ్నిస్తాం. దాంతోపాటు మిగతా హామీలన్నీ కూడా అమలు చేయాలి పకడ్బందీగా. లేని పక్షంలో మేము అసెంబ్లీలో కలిసికట్టుగా ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఇచ్చిన హామీలపై, ఆ కాంగ్రెస్ నుండి 6 హామీలపై మీరు పోరాడుతున్నారు. వాళ్ళు కొంచెం టైం ఇవ్వాలి, మాకు ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు అయింది, మాకు కొంత టైం కావాలని చెప్తున్నారు. మీరు ఎలా చూస్తారు? తప్పకుండా 100 రోజులు అని చెప్పారు. ఆల్మోస్ట్ 10 రోజులు అయిపోయింది. మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రైతులకు ఇచ్చిన, మీరు ఏదైతే మొన్న రైతు బంధు 15,000 రూపాయలు ఎకరానికి అని చెప్పి మొన్న ఒక ఇన్స్టాల్మెంట్ 5,000 రూపాయలు చేశారు. మీరు గత ప్రభుత్వం లెక్కనే మరి 10,000 ఇస్తున్నారా, 15,000 ఇస్తున్నారా? ఇచ్చిన హామీ ప్రగతి భవన్ని మీరు అంబేద్కర్కు ఒక ఇన్స్టిట్యూషన్గా లేదా కోచింగ్ సెంటర్గా చేస్తా అని చెప్పి అనేక మంది విద్యావేత్తలకు అది కేంద్ర ఒక నిలయం కాబోతుందని చెప్పి మళ్ళీ దాన్ని మీరు ప్రగతి భవన్ మాదిరి చేయడం జరిగింది. దాన్ని కూడా మేము అబ్జెక్ట్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రతి అంశాన్ని మీరు ఎక్కడ తప్పు చేసినా కానీ మేము దానిపైన మేము పోరాడతామని తెలియజేస్తాం. మరోవైపు గవర్నమెంట్ ఏర్పడి వారం రోజులు అవుతుంది. బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ గవర్నమెంట్ కొన్ని రోజులే ఉంటుంది, 6 నెలలు ఉంటుందని ఒకరు, సంవత్సరం ఉంటుంది ఒకరు అని చెప్తున్నారు. దీని మధ్య అంటే బీఆర్ఎస్ బీజేపీ ఏమన్నా లోపాయక ఒప్పందం వల్ల ఇలా ఇద్దరు కలిసి ఒకేలాగా మాట్లాడుతున్నాం అనుకోవచ్చా? ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుంది భారతీయ జనతా పార్టీ. మేము ఎప్పుడు కూడా ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఆ అంశాన్ని తీసుకురాలేదు. మిగతా బీఆర్ఎస్ పార్టీ అది అబద్ధాల పార్టీ, వాళ్ళు ప్రచారం చేస్తుంది తప్ప బీజేపీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుంది. తప్పకుండా మేము ప్రతిపక్షంలో అంటే కూర్చొని మేము 8 మంది కూడా ప్రజల పక్షాన మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మధ్య సత్సంబంధాలు ఉండాలి, ఒకరికొకరు సహాయం చేసుకునే ఉద్దేశంతో సీఎం రేవంత్ ఇటీవల కిషన్ రెడ్డి గారు ఫోన్ చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు? తప్పకుండా, ఎందుకంటే ప్రజల గురించి, ప్రజల సమస్యలకు తీర్చడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే మేము దాన్ని చాలా సంతోషంగా స్వీకరిస్తూ ఉన్నాం. కానీ మీరు దాన్ని మిస్యూజ్ చేయొద్దు. ఎక్కడ కూడా మిస్యూజ్ చేయకుండా నిధులని ఇంకొక వైపు గత ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చిన నిధులన్నీ కూడా మిషన్ భగీరథకు లేక మిషన్ కాకతీయకో కాళేశ్వరంకు మాదిరి మీరు ఇంకొక దగ్గర మళ్ళిస్తే మాత్రం మేము ప్రశ్నిస్తున్నాం. ఇది బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే సూర్యనారాయణ చెప్తున్న విషయాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని చెప్పేసి, అలాగే ఆ బీఆర్ఎస్ బీజేపీ సంబంధించినటువంటి నేతలు ఎక్కడికి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ పడగొడతామని చెప్పలేదు అని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ కోటితో బీఆర్కే న్యూస్, రాజశేఖరాచారి, హైదరాబాద్.